మా ఆయన అయితే పుల్టా అయితే చేస్తున్నారు. అసలు ఎవరు చేయని విధంగా అయితే చేస్తున్నారు. మీరే చూడండి. ఏం వేసావు? ఫస్ట్ జీలకర్ర వేసావా? మాడిపోతున్నాయి ఉల్లిపాయలు. ఇలా వంట చేయడం ఫస్ట్ టైం. రైస్ అయితే పెట్టడం వచ్చు, రైస్ బాగానే వండుతారు, కాకపోతే వంట అయితే రాదు. చూడండి, కంగారు అయిపోతున్నారు అన్నమాట, మొత్తం మార్చేస్తున్నారు అసలు. ముందే వేస్తారా అవన్నీ? నాకు తెలీదా? నీకు తెలుసా? అడగుడైపోతుంది మరి సిమ్లో పడుతుంది. ఇంకా మా ఆయన వంటలు తింటే ఫిదా అయిపోతారు ఎవరైనా. పడిపోవాల్సిందే దాని మీద. మూడు వాటర్ వస్తుంది. ఎగ్స్ వద్దా? ఎప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ చేస్తున్నావా? ఎగ్ నూడిల్స్ చేస్తున్నావా? అదేంటిది? చికెన్ మసాలా. కరివేపాకు లేదు, కొత్తిమీర లేదు. మగ్గని వాళ్ళ టమాటాలు మగ్గాక ఎన్ని గుడ్లు పగలు కొట్టేయాలా? ఎన్ని గుడ్లు వేస్తాం? 20 గుడ్లు. 30 గుడ్లు కదా? గుడ్లు ఎగరేస్తాం. అవి పట్టాయి అనుకో. గుడ్డు అసలు 7 రూపాయలు అంట. వీడియో తీయకప్పుడు ఇలాంటి కట్ చేయి. నేను చేయను. ముందు చాకుతోనే అన్నారుగా. అలా ఉంటుంది వంట. మరి సిమ్లో వేస్తారు. ఇంకా అంటే అది నీ ముందు గుడ్లు పగలగొట్టే. గుడ్డు కూడా పగలగొట్టలేకపోతుంది. పెంకులు కూడా వేసేద్దాం పైన. పెంకులు కూడా తినేస్తుంది. ఎన్ని గుడ్లు వేస్తున్నది? 30 గుడ్లు, 20 గుడ్లు. పగల కొట్టని రాదు, వేయటం రాదు. ఈరోజు గుడ్డు పుట్ట మామిడి తిని మై మర్చిపోదు. కారమైలు మరి అనుకుంటే ఫస్ట్ కలర్లో మిర్చి ఎక్కువ కోసేవాడు. కారం కొంచెం తగ్గించేయి, ఇంకొంచెమే. సిమ్లో పెట్టినా? అబ్బో సీరియస్గా చెప్పండి. అంత నేను చేసి నువ్వు సిమ్లో పెడితే మొత్తం క్రెడిట్ మొత్తం దుబ్బేద్దాం. నేను నీకన్నా మంచి చేస్తాను. అదంతా మార్చేస్తున్నాను. ఓకేనా? అయిపోయిందా? ఓకే. వాసన చూసి చూడండి ఇదంతా ఎలా చేశారు. ఇదైతే క్లీన్ చేయాలి. పుల్టా అయితే కలర్ఫుల్ గా ఉంది, కానీ తిని చూస్తే అసలు ఏం ఉడకలేదన్నమాట. అలా ఉంటది అనమాట మా ఆయన వంటలు. ఇంకా అలాగైతే తినేసాం.